ఈ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రాపంచిక వ్యవహారమైన పరమార్థమైన సద్గురువును ఆశ్రయిస్తే వారే తరింపజేస్తారు. సద్గురువు అనగానే మొదట సాయియే గుర్తుకు వస్తారు. వారు మన ఎదుట నిలబడి విభూతితో కూడిన తమ వరదహస్తాన్ని మన మస్తకంపై ఉంచితే హృదయం ఆనందంతో పొంగి ప్రేమ కళ్ళ నుండి అశ్రువులుగా దొర్లుతుంది. ఇది గురు హస్తస్పర్శ విశిష్టత. కళాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని జ్వలింపజేసి భస్మీభూతం చేస్తుంది. బాబా కరకమలాన్ని శిరస్సుపై ఉంచితే భక్తుల యొక్క అనేక జన్మాల పరిపక్వమలం ప్రక్షాళనమై నిర్మలమవుతుంది. భక్తులు సాయి యొక్క సుందర రూపాన్ని చూస్తే పరమానందంతో వారి కంఠం గద్గదమవుతుంది. హృదయమందు అష్టభావాలు ప్రకటమవుతాయి. వారి దర్శనం సోహంభావాన్ని జాగృతం చేసి ఆనంద స్వరూపాన్ని ప్రకటన చేసి అహంభావాన్ని తొలగించి అద్వైత భావంలో స్థిరపరుస్తుంది. పుస్తకాలు పురాణాలు చదువుతుంటే సద్గురు సాయి స్మరణకు వచ్చి వారు రామునిలా కృష్ణునిలా తమ చరిత్రను తామే శ్రవణం చేయిస్తున్నట్లు అనిపిస్తుంది. భాగవతం చదువుతుంటే నకసికాంతం కృష్ణునిలా భక్తుల హితాన్ని సాధించడానికి ఉద్ధవ గీతను గానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఊరికే మాట్లాడుతూ కూర్చున్నప్పుడు సాయినాథుని కథలు అప్రయత్నంగా గుర్తుకు వచ్చి యోగ్యమైన దృష్టాంతాలు స్ఫురిస్తాయి. కాగితంలో రాయాలనుకున్నప్పుడు అక్షరానికి అక్షరం కలవదు. కానీ బాబా తమ శక్తితో రాయించినప్పుడు కలం ఆగకుండా రాయగలం. అహంభావం తలెత్తినప్పుడు వారు తమ శక్తిపాతంతో దాన్ని అణిచేసి భక్తులను కృతార్థులను చేస్తారు. కాయ వాచ మనసుతో సాయి సమర్థునికి సాష్టంగా ప్రణామం చేస్తే కోరకుండగానే ధర్మార్థ కామ మోక్షాలు హస్తగతమవుతాయి. కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గాలు 4 ఈశ్వర ప్రాప్తికి త్రోవలు. ఈ 4 వైపులున్న గమ్యం చేరుకోవడానికి ఇవే మార్గాలు. భక్తి మార్గం తుమ్మవనం లాంటిది, అతి కష్టమైనది. అయినా ఒక్కడికైనా సరిగ్గా ముందుకేస్తే అది హరి సమీపానికి తీసుకెళ్తుంది. ముళ్ళను తొలగించి అడుగు వేయడమే సులభోపాయం. అప్పుడే నిర్భయంగా తమ ధామాన్ని చేరుకుంటారని గురువు గట్టిగా చెప్పారు. మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రపరిస్తే వైరాగ్యం వికసిస్తుంది, జ్ఞానం పుష్పిస్తుంది, కైవల్య ఫలం లభిస్తుంది. జన్మ మరణాల నుండి విడివడి ఆత్మానందం కలుగుతుంది. ఆదిదేవుడైన పరమాత్మ స్వయం సిద్ధుడు. అతడే త్రివధి రూప సచిదానందుడు. బాబా యొక్క ఉపాధిని గ్రహించి భక్తుల కొరకు ప్రకటమయ్యాడు. తత్వరథ స్తమ గుణాలతో వ్యక్తమై మాయలో ఉంటున్నా వారి గుణాలు సువ్యక్తమవుతుండేవి. మట్టితోనున్న విశిష్టాకారానికి కొండ అని పేరు. అది పగిలితే దాని నామరూపాలు పోతాయి. ఈ అఖిల జగత్తు మాయ నుండి పరస్పర కార్యకారణ భావంతో తయారైంది. జగత్ సృష్టికి ముందు ఉద్భవించింది. ఈ మాయ పరమాత్మలో అభేద రూపంగా విలీనమై అవ్యక్తంగా ఉండేది. అది అవ్యక్తంగా ఉన్న పరమాత్మ రూపమే, వ్యక్తమైన పరమాత్మ రూపమే. మాయ పరమాత్మ యొక్క అభేద రూపం. ప్రథమంలో మాయ నిర్జీవమై చలనరహితమై ఉండేది. దీని తమోగుణంతో జడ పదార్థం నిర్మాణమైంది. తర్వాత మాయ యొక్క రజోగుణం పరమాత్మ యొక్క చిశక్తితో కలిసి ఉభయ స్వభావ గుణాలతో చైతన్యమైంది. మాయ యొక్క సత్వగుణం పరమాత్మ యొక్క ఆనందంతో కలిసి బుద్ధితత్వం నిర్మాణమై చివరి లీలా సమాప్తి అయింది. మహావికారి అయిన ఈ మాయ ప్రియోపాధిని స్వీకరించినంత వరకు త్రిగుణాలు అవ్యక్తంగానే ఉంటాయి. గుణానురూపమైన కార్యం జరుగునంత వరకు మాయ వ్యక్తం కాదు. మాయ పరమాత్మ యొక్క కార్యమైతే జగత్తు మాయ యొక్క కార్యం. సర్వం కల్విదం బ్రహ్మ అని పరమాత్మ, మాయ, జగత్తు 3 ఒకటే. ఈ అభేద జ్ఞానం నిశ్చయంగా ఎట్లా కలుగుతుందని తెలుసుకోవాలనుకున్న వారు వేదశృతులను గమనించాలి. సారాచార విచార శక్తిని, వేదశాస్త్ర శృతి స్మృతి పరిజ్ఞానాన్ని, వేదాంత వాక్య ప్రతీతిని, పరమానంద ప్రాప్తిని గురువు ప్రసాదిస్తారు. నా భక్తుల గృహాలలో అన్నవస్త్రాలకు లోటు ఉండదు. వాటి కొరకు శ్రమపడకండి అని సద్గురు సాయి హామీ ఇచ్చారు. అనన్యంగా నిత్యాభియుక్త మనసుతో నన్ను భజించి సేవించిన వారి యోగక్షేమాలు వహించడం నా ధర్మం అని సద్గురు సాయి ఎల్లప్పుడూ అనేవారు. భగవద్గీతలోని వచనం కూడా ఇదే. లౌకిక గౌరవాలు త్యజించి భగవంతుని ద్వారం ముందు నిలిచి కొంగు చాచి యాచించాలి. ఆరాధ్యమూర్తి హృదయం ద్రవించిపోవాలి. ఇట్టి ధ్యేయం మధురమనిపించి సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టేలాగా ఇంద్రియ వికారాలను భక్తి వైపు మళ్లించితే అప్పుడు ఫలితం కనబడుతుంది. ఈ విధంగా సదా భజిస్తూ ఇతర విషయాల్లో ప్రీతి లేక సర్వం మరచి మనసును భగవన్నామస్మరణ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడే మనసు శరీరం పైన, గృహం పైన, ధనం పైన ఉండక సమదర్శి అయి పరిపూర్ణ ప్రశాంతతను వహించి
పరమానందాన్ని పొందుతుంది. సత్సంగం యొక్క ఫలితం చిత్తవృత్తి శాంతించడం. నానా ప్రదేశాల్లో పర్యటించే మనసుకు శాంతి ఎక్కడిది? శ్రద్ధగా ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనసు భక్తితో నిండుతుంది. దీన్ని శ్రోతలు నిరూపించగలరు. కథా శ్రవణంలో తృప్తి కలుగుతుంది. చంచల మనసుకు విశ్రాంతి కలుగుతుంది. తపన నివృత్తి, సుఖశాంతులు లభిస్తాయి. ఇప్పుడు మసీదు జీర్ణోద్ధరణ, రామజన్మ కథాకీర్తనాది విషయాలు వినండి. బాబా ఎంతో అమిత భక్తి గల గోపాలగుండు అని భక్తుడు కదా బాబా నామస్మరణతో కాలం గడిపేవాడు. అతనికి సంతానం లేకపోతే సాయి అనుగ్రహంతో పుత్రుడు కలుగుగా ప్రసన్నుడయ్యాడు. అతనికి షిరిడీ గ్రామంలో ప్రతి సంవత్సరం అందరికీ ఆనందాన్ని కలిగించే ఒక ఉరుసు అథవా ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనిపించింది. ఈ విషయం తాతయ్య కొత్తే, దాదా కొత్తే, మాధవరావు ప్రముఖులకు నచ్చి ఏర్పాట్లు మొదలుపెట్టారు. కానీ ఈ వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి అనుమతి అవసరం. దానికి ప్రయత్నం చేస్తుంటే గ్రామంలోని కులకర్ణి కుర్చీతో బుద్ధితో అడ్డుతగలగా షిరిడీలో ఉత్సవం జరపకూడదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది. కానీ బాబా ఆశీర్వాదయుక్త అనుమతి వల్ల గ్రామస్తులు మరలా ప్రయత్నించగా జిల్లా అధికారి మునుపటి ఆజ్ఞను రద్దు చేసి వారి గౌరవాన్ని నిలబెట్టాడు. అప్పటి నుండి శ్రీరామనవమి జాతర జరపడానికి నిశ్చయమైంది. ఈ కార్యకలాపాల వ్యవస్థ తాతయ్య కొత్త చేసేవాడు. జాతరకు జనం అపారంగా వచ్చేవారు. రామనవమి రోజు రకరకాల వాయిద్యాలతో, భజన, పూజ సమారంభంతో ప్రతి ఏడు 2 కొత్త జెండాలను ఊరేగింపుతో తెచ్చి మసీదు శిఖరంపై కట్టేవారు. ఒకటి నిమోన్ కర్తి, రెండవది దామోదర్ రాసినేది అని ఆర్భాటంగా మసీదు శిఖరంపై ఎగిరేవి. తర్వాత శ్రీరామనవమి ఉత్సవం ఉరుసులో ఉండి ఎట్లా ఉద్భవించింది ఈ కథను వినండి. ఒక సంవత్సరం 1833 సంవత్సరంలో మొదలైన ఈ ఉత్సవం నిరాటంకంగా ప్రతి ఏడు జరుగుతుంది. మొదట కృష్ణజోగీశ్వర భీష్మునికి పరమ కళ్యాణప్రదమైన రామజన్మోపక్రమం చేయాలని కోరిక కలిగింది. షిరిడీలోని ఉరుసు ఉత్సవానికి ఒక రోజు ముందే వచ్చిన కాకా మహాదని సాయి దర్శన భాగ్యానికి ఉత్సాహంతో పూజా సామగ్రి తీసుకొని మసీదుకు పోతుంటే భీష్ముడు అతనితో, నాకు ఒక మంచి ఆలోచన స్ఫురించింది. నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. ఇక్కడ రాముడు జన్మించిన ఈ దినం ఉరుసుతో పాటు రామజన్మోత్సవం కూడా జరిపించడానికని మంచి అవకాశం కదా అన్నాడు. కాకాకు ఈ విషయం నచ్చి వెంటనే బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ అయితే ఇక ఆలస్యం లేదు. కానీ ఉత్సవంలో అవసరమైన కీర్తన ఎవరు చేస్తారు అన్న ప్రశ్న ఎదురయ్యింది. కుగ్రామమైన షిరిడీలో హరిదాస్ ఎక్కడుంటాడని అనుకుంటుండగా భీష్ముడు, నేను కీర్తన చేస్తాను, నీవు హార్మోనియం వాయించు, రాధాకృష్ణబాయి ఒంటిపొడి ప్రసాదం తయారు చేస్తుంది అని చెప్పారు. శుభస్య శీఘ్రం అని బాబా అనుమతి కొరకు ఇద్దరు మసీదుకి వెళ్లారు. కాకా బాబాను పూజిస్తుండగా వాడాలో ఏమిటి విశేషమని బాబాయ్య వారిని ప్రశ్నించారు. అప్పుడు కాకాకు అసలు విషయం గుర్తుకు రాకపోతే బాబా అదే ప్రశ్నను భీష్ముని అడగగా అప్పుడు కాకాకు విషయం గుర్తుకు వచ్చి బాబాతో మనవి చేశాడు. బాబాకు విషయం నచ్చి ఉత్సవం నిశ్చయించబడింది. మరోజు ప్రాతకాలం బాబా లెండి తోటకెళ్లడం చూచి మసీదు సభా మండపంలో ఊయలను కట్టి కీర్తన కొరకు ఏర్పాట్లు చేశారు. శ్రోతలు సమయానికి జమకూడారు. బాబా లెండి నుండి తిరిగి రాగానే భీష్ముడు లేచి నిలబడ్డాడు. కాకా హార్మోనియం ముందు కూర్చున్నారు. అప్పుడు కాకాను బాబా పిలిపించారు. ఏం జరిగిందో తెలియక కాకా గాబరా పడ్డాడు. కీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా లేదా అని చింతిస్తూ భయపడుతూ మెల్లమెల్లగా మెట్లెక్కి బాబా వద్దకెళ్ళాడు. ఎందుకు ఇక్కడ ఉయ్యలు కట్టారని బాబా కాకాని అడిగారు. కథాకీర్తన జరిపించాలనే వారి ఉద్దేశాన్ని విని బాబా ఆనందించి అక్కడ నిలిచారు. దగ్గర ఉండి ఒక పూలమాల తీసి కాకా కంఠంలో వేశారు. మరొక మాలను భీష్ముని కొరకిచ్చారు. దాంతో అప్పుడు అందరికీ నిశ్చింత కలిగింది. భీష్ముడు బహుశ్రుత, వివిధ కథా పారంగతుడవడం చేత కీర్తన రసభరితంగా సాగి శ్రోతలకు అపరిమిత ఆనందం కలిగింది. అనుమతించిన ప్రకారం ఉత్సవాన్ని జరిపించుకున్న బాబా కూడా ప్రసన్నులయ్యారు. కానీ రామజన్మ సమయమందు బాబా కళ్ళల్లో గులాలు పడగా ప్రత్యక్ష నరసింహస్వామి వలె ఉగ్రావతారులయ్యారు. గులాలు కేవలం మిష. రామజన్మతో దుర్వృత్తి రాక్షసుడు చచ్చి అహమను రావణుడు రసించాడని అర్థం. అకస్మాత్తుగా కోపం వచ్చి బాబా తిట్లను, శాపాల వర్షాన్ని కురిపించారు. ఈ కోపంలో ఊయలను విరగొట్టి ముక్కలు చేస్తారేమోనని రాధాకృష్ణబాయి భయపడి వెంటనే వాటిని విప్పివేయమని తొందరపెట్టగా కాకా ఊయలను విప్పడానికి వెళ్ళాడు. అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు పరిగెత్తారు. తర్వాత వెంటనే చల్లబడ్డారు. మధ్యాహ్నం మళ్ళీ ఊయలను విప్పడానికి బాబా ఆజ్ఞను వేడగా అప్పుడే ఎట్లా విప్పుతారు, ఇంకా దాని అవసరం ఉందని అన్నారు. నిజమే, రెండవ రోజు గోపాలకాల అయితేనే ఉత్సవ సమాప్తి అయినట్లని అప్పుడు వారికి స్ఫురించింది.
ఈ విధంగా రెండవ రోజు గోపాలకాల కీర్తన అనంతరం ఊయలను విప్పడానికి బాబా ఆజ్ఞ ఇచ్చారు. మరో సంవత్సరం భీష్ముడు లేడు. కపట్యా నుండి బాబా బాలభువాస్తారును కీర్తనకు రప్పించారు. బాలబువ్వ భజన కీర్తనలో అర్వాచన తుకారాం అని ప్రసిద్ధి. అందువలన వారి ద్వారా ఉత్సవం జరిపించాలని కాకా మహాదాని వారిని తీసుకొని వచ్చాడు. బువ్వ దొరకకపోతే కాకానే దాసగన్ రచించిన కథను కీర్తన చేయాల్సి వచ్చేది. 3వ ఏడు బాలబువ్వ ఉత్సవ సమయానికి షిరిడీకి ఎట్లా వచ్చాడో వినండి. సాయిబాబా కీర్తి విన్న బువ్వాకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. ఎవరైనా తోడు దొరికితే తన కోరిక తీరుతుందనుకున్నాడు. బువ్వ హరిదాసు సతారా నివాస్ అయినా అప్పుడు బొంబాయిలో పర్యల్లో ఉండేవాడు. సతారా జిల్లాలో బిర్హాడ్ వద్ద కవట్లో ఒక దేవస్థానం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, ఆషాఢ ఏకాదశికి బువ్వ కీర్తన చేసేవాడు. ఈ 2 వార్షికోత్సవాలకు బువ్వాకు 30 రూపాయల బహుమతి లభించేది. కపట్యాలో ప్లేగు వ్యాపించినందువల్ల ఆ ఏడు ఊరు ఖాళీ అయ్యి అక్కడ రామనవమోత్సవం ఆగిపోయింది. అందువల్ల బువ్వాకు మళ్ళీ ఏడు రమ్మని ఉత్తరం వచ్చింది. ఆ రాముని సేవ తప్పి బువ్వాకు ఆ ఏడు అక్కడ లభించే బహుమతి ఆగిపోయింది. అప్పుడు అతడు షిరిడీ వెళ్ళడానికి స్వార్థం పరమార్థం సాధించడానికి అదే సదవకాశం అని గ్రహించి బాబా పరమభక్తుడైన దీక్షితుని కలుసుకొని తన మనోగతాన్ని వెల్లడి చేశాడు. అప్పుడు దీక్షితుడు అతనితో, షిరిడీలో మీరు కీర్తన చేయటం సమ్మతమే కానీ మీకు బహుమానం ఇవ్వడం మానటం అనేది బాబా ఇష్టం. దీని గురించి నిశ్చయంగా నేనేం చెప్పలేనన్నాడు. ఈ విధంగా వారి మధ్య సంభాషణ జరుగుతుండగా అక్కడికి శుభశకునంలా కాకా మహాదని వచ్చి క్షమ సమాచారాల పిదప వారికి ఊది ప్రసాదం ఇచ్చి తన ఇంటికెళ్లారు. దీక్షిత్ ప్రేమతో బువ్వాతో, కీర్తన విషయం బాబా సమ్మతిని అడిగి తెలుసుకొని మీకు తెలుపుతాను. నా ఉత్తరం చేరగానే మీరు షిరిడీ రండి. దారి ఖర్చులకు మీరేం శ్రమ పడొద్దు, భయపడొద్దు, నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. తర్వాత దీక్షిత్ షిరిడీకి వెళ్లి బాబా అనుమతిని తీసుకున్నాడు. ఈ విధంగా బాలబువ్వ షిరిడీకి వచ్చి మనసారా బాబా దర్శనం చేసుకున్నాడు. అందరి సముఖంలో సాయిబాబా బాలబువ్వతో రామనవమోత్సవాన్ని చేయించారు. తన కార్యం సఫలమైందని బాలబువ్వ సంతుష్టుడయ్యాడు. అందరి మనోరథం ఈడేరింది. సాయి ప్రసన్నచిత్తులై బాలబువ్వకు 150 రూపాయలు సంభావన ఇమ్మని ఆజ్ఞ ఇచ్చారు. కవట్యాలో 5 సంవత్సరాలకు లభించేది ఒకే సంవత్సరంలో బాబా ఇప్పించారు. బువ్వ కృతజ్ఞత చెంది అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఒకసారి దాసగన్ షిరిడీకి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఉత్సవ కార్యం అతనికి ఇచ్చారు బాబా. అప్పటి నుండి నేటి వరకు ఈ ఉత్సవం అతి వైభవంగా జరుగుతుంది. కంఠం వరకు కరువు తీరా తినేలా అన్న సంతర్పణ పిల్లలకు, పెద్దలకు మహదానందంగా సమాధి యొక్క మహాద్వారం వద్ద మంగళ వాయిద్యాల ఘోషతో ఆకాశాన్ని అందుకునేటట్లు సాయనామంతో జయ జయకారాలు చేసేవారు. ఉత్సవం జరిపించాలని పూరించిన విధంగానే గోపాలగుండుకు పాడుపడిన మసీదును బాగు చేసి పునరుద్ధరణ చేయించాలని స్ఫురించి అందు నిమిత్తం రాళ్లు తయారు చేయించాడు. కానీ అతనికి ఆ భాగ్యం లేకపోయింది. ఈ విశిష్ట కార్యం నానా చేత చేయించాలని బాబా సంకల్పం. రాళ్లు పరిపించే పని కాకాచేత చేయించాలని వారి ఉద్దేశమేమో. అట్లే జరిగింది. ఈ విషయంలో ముందు బాబా అనుజ్ఞ పొందాలని వారిని అడిగి అడిగి అలసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకోగా బాబా అనుమతించారు. తర్వాత ఒకే రాత్రిలో మసీదులో నేలపై రాళ్లు పరవడం జరిగింది. రెండవ రోజు బాబా ఆసనంపై కూర్చున్నారు. క్రీస్తు శకం 1911 సంవత్సరంలో సభామండప నిర్మాణం కొరకు ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి ఒక రాత్రిలో స్తంభాలు పాతగా ఉదయం బాబా వాటిని పీకేస్తే మరలా అంతా శ్రమపడి పాతేవారు. మొదట అక్కడ ఆరుబయట ప్రదేశంలో చిన్న ప్రాంగణం ఉండేది. ఈ ప్రదేశాన్ని యోగ్యమైన సభా మండపంలో తయారు చేయాలని దీక్షితులకు స్ఫురించింది. దానికి కావలసినంత ధనం ఖర్చు పెట్టి ఇనుప స్తంభాలు తెప్పించి బాబా చావడికి వెళ్ళినప్పుడు భక్తులు రాత్రంతా శ్రమపడి పాతేవారు. చావడి నుండి రాగానే బాబా వారిని ఓడబెరికి వేసేవారు. ఒకసారి బాబా కోపోద్దీపితులై ఒక చేత్తో తాతయ్య మడను పట్టుకొని రెండో చేత్తో స్తంభాన్ని కదిపి కదిలించి వదులు చేసి ఓడబెరకాలని ప్రయత్నం చేస్తూ తాతయ్య తలపాగా లాగి దానికి నిప్పంటించి అక్కడ దెబ్బపైకి వేయి కోపంగా విసిరేశారు. అప్పుడు వారి కళ్ళు నిప్పు కణాలలాగా ఎర్రగా ఉన్నాయి. అక్కడ సముఖంలో నిలబడే ధైర్యం ఎవరికీ లేదు. జేబులో నుండి 1 రూపాయి బిల్లం తీసి దాన్ని అక్కడే నిక్షిప్తం చేశారు. అదే సుముహూర్తం అన్నట్లుగా తిట్లు శాపాల వర్షం కురిపించారు. తాతయ్య కూడా చాలా భయపడ్డాడు. జనులంతా విస్మయంతో ఇవాళ ఎందుకు దుశ్చిహ్నాలు, తాతయ్యకు వచ్చిన సంకటాన్ని ఎట్లా నివారించాలి అని ఆలోచిస్తుండగా బాగోజీ షిండే ధైర్యం వహించి మెల్లమెల్లగా బాబా ముందుకు జరిగాడు.
చేతికి దొరికిన అతనిని బాబా ఇష్టం వచ్చినట్లు గుద్దారు. మాధవరావు కూడా బాబా చేతిలో చిక్కి ఇటుక దెబ్బల ప్రసాదాన్ని పొందాడు. మధ్యస్థంగా వెళ్లిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు. బాబా దగ్గరికి వెళ్లి తాత్యాను ఎట్లా విడిపించాలని ఆలోచిస్తుండగా బాబా కోపం క్షీణించి శాంతించారు. వెంటనే అంగడి వారిని పిలిపించి నేరే అంచు తలపాగా తెప్పించి తాత్యాను సన్మానించినట్లు స్వయంగా తామే అతని తలకు కట్టారు. అంతా ఆశ్చర్యచకితులయ్యారు. బాబాకి ఎందుకంత కోపం వచ్చింది? తాత్యాపై ఎందుకంత ఆగ్రహం కలిగింది? వెంటనే ప్రసన్నచిత్తులవడానికి కారణం ఏమిటి అన్నది ఎవరికీ విద్ధం కాలేదు. బాబా ఒకప్పుడు శాంతచిత్తులై ప్రేమగా మాట్లాడేవారు. మరొకప్పుడు ఏ నిమిత్తం లేకుండానే క్షణంలో కోపోద్దీపితులయ్యేవారు. ఇట్టి బాబా లీలలు చెప్పడం మొదలు పెడితే ఒక విషయం చెబుతుంటే మరొకటి గుర్తుకొస్తుంది. ఏది చెప్పాలి, ఏది మానాలి? ఇవి ఇష్టమైనవి వేరు చేయడం అసఖ్యం. అందువలన శ్రోతలు ఉత్సాహానికి తగినట్లుగా రచిస్తాను. తర్వాత అధ్యాయంలో సాయిబాబా హిందువా లేక ముసల్మానా, దక్షిణ నిమిషతో డబ్బు తీసుకొని ఎట్లా దేవాలయ జీర్ణోద్ధరణార్థం ఖర్చు పెట్టేవారు, ఖండయోగంతో శరీరాన్ని ఎట్లా దండించేవారు, పరుల కోసం భక్తుల కష్టాలను తీర్చడానికి తాము ఎట్లా కష్టపడేవారు అనే విషయాలు శ్రోతలు స్పష్టంగా తెలుసుకొని సంతుష్టులు అవ్వండి. శ్రీ హంసదిన ప్రేరితం భక్త హేమాత్ పంత్ విరచితం ఈ సాయి సమర్థ సచరితంలో రామజన్మోత్సవం కథనమును 6వ అధ్యాయం సంపూర్ణం. ఈ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.